శుద్ధమైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగల దేవ, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఈ సమయంలో నాతోనూ ఇక్కడున్న ప్రతి తల్లితోనూ ప్రతి చెల్లితో మీరు మాట్లాడండి. మా అందరితో మాట్లాడి మీ చిత్తం ఇక్కడ జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి దగ్గరికి వచ్చేటువంటి మనము అనేకమైనటువంటి ఆశలతో వస్తాం, అనేకమైనటువంటి ఉద్దేశాలతో వస్తాం. దేవుడు అడిగితే ఇస్తాడు కదా, దేవుడు అడిగింది కాదండ కదా, దేవుడు ఏదైనా చేసే దేవుడు కదా అని మనం అనుకుంటాం. లైట్ వేస్తారు అయితే. కానీ దేవుడు అడిగిన ప్రతిదీ ఇవ్వగలడు, మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు. కానీ ఇందులో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం అడిగిన దానికంటే ఆయన ఇచ్చేది కనుక మనం తీసుకోగలిగితే మన జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇతరులకి. హల్లెలూయా. మనం ఒకటి అడుగుతాం, మనం అడిగిన దానికి ఆయన ఇచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఎరిగినవాడు, మనకి ఏది ఇస్తే మనకు సంతోషమో, మనకి ఏది ఇస్తే మనం సంతోషంగా ఉంటామో, మనం ఏది ఇస్తే మన జీవితము ఆనందంగా ఉంటుందో అది ఎరుగున దేవుడు. ఆయన మనకి ఏది ఇస్తే మనకి మేలో అది మనకిస్తాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదే. దేవుడికి సమస్తము తెలుసు. ఆదాము తప్పు చేస్తాడని తెలుసు, లోతు భార్య వెనకతోటి తిరుగుతుందని తెలుసు, సౌలు పడిపోతాడని తెలుసు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వ్యక్తి జీవితం ఆయనకి తెలుసండి. తెలియదు, ఆయనకి తెలియదు ఇది అని చెప్పడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన మొదటివాడు కడపటివాడు, ఆయనే మొదటివాడు కడపటివాడు కనుక. అందుకే మృతుడైతేనే కానీ నేను ఇప్పటికీ కూడా ఎలాగున్నాను, సజీవునై ఉన్నటువంటి మాట యోహానుతో చెప్తాడు. మనకి ఏది ఇస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసి ప్రభా నాకు ఇది కావాలి ఇస్తాడు. కానీ నీ చిత్తమైతే ఇది నాకు దయచేయి, నేను నీ కొరకు ఎదురు చూస్తాను, నేను నీ కొరకు కనిపెడతా, నువ్వు చేసేంత వరకు కనిపెడతా, నువ్వు ఇచ్చేంత వరకు నేను కనిపెడతా. అలా ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు దాన్ని బట్టి మన జీవితంలోనండి మనం ఊహించిన దానికన్నా ఎక్కువే చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వస్తే 130వ కీర్తన, కీర్తనాకారుడు Psalm 130, 130వ కీర్తన, యాత్ర కీర్తన. కీర్తనాకారుడు ఒక మాట దేవుణ్ణి అడుగుతున్నాడు. అదేంటో మనం గమనిద్దాం. 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెడుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెడుతున్నారట? నేను పలానా వ్యక్తిని అప్పడిగానండి, ఎప్పుడు ఇస్తాదని ఎదురు చూస్తున్నా. నా కొడుకుల వివాహ కొరకు ప్రార్థన చేస్తున్నా, ఎవరు ఏ సంబంధం తీసుకొస్తారని నేను ఎదురు చూస్తున్నా. నా అనారోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, అది ఎప్పుడు స్వస్థ పొందుతాను నేను ఎదురు చూస్తున్నా. కానీ ఇలా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది ఎవరి కొరకు ఎదురు చూడాలంట, ఎవరి కొరకు కనిపెట్టాలంట? 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెడుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెడుచున్నది. ఆయన ప్రాణం అంట భక్తుడు కీర్తనాకారుడు చెప్తున్నాడు, నా ప్రాణం ఆయన కొరకే కనిపెడుతుంది. నెక్స్ట్ వన్ అంటున్నాడు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ఎవరి మాట మీద ఆశ పెట్టుకున్నాడంటండి? ఇప్పుడు మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం, ఎవరి కొరకు కనిపెడుతున్నాం? ఒక్కసారి మీరు మీ యంత్రాన్ని పరిశీలన చేసుకోండి. మీరు ఎవరి కొరకు కనిపెడుతున్నారు? మీ ప్రాణం ఎవరి కొరకు కనిపెడుతుంది? మీరు ఎవరి మాట మీద ఆశ పెట్టుకున్నారు? మనిషి మాట మీద ఆశ పెట్టుకున్నారా? దేవుడు వాగ్దానం మీద ఆశ పెట్టుకున్నారా? హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. దేవుని కొరకు కనిపెట్టేవాడు, ఆయన కొరకు కనిపెట్టేవాడు దేవుడు దీవించబడతాడు. దావీదు అభిషేకించబడ్డాడు. ఒకరోజు ఆ 8 మంది వాళ్ళ కుటుంబం అంతా ఎదురుగుండా ఇతను ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఒక రోజు నేను ఇతను రాజుగా ఉండబోతున్నాడని సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడి సంవత్సరాలు గడిచిపోతుందండి. హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతుంది. ఏంటి దేవుడు దావీదుని మర్చిపోయాడా? దేవుడు దావీదుని ఏంటి ప్రభా, ఏంటి ఇతను అవసరం లేదు అనుకున్నాడా? కాదు. దేవుడు దేని కాలమందు చక్కగా చేయబడతాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ప్రసంగి గ్రంథంలో చెప్తుంది, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది 3వ అధ్యాయంలో, ప్రతిదానికి సమయము కలదంటండి. ఏం కలదంట? ప్రతిదానికి సమయము కలదు. మీరు చెప్పగలరా ప్రతిదానికి సమయం కలదు? సరే, ఓకే, ప్రతిదానికి సమయం కలదని బాగానే ఉంది. మరి ఆ సమయం కొరకు మీరు ఎదురు చూసేంత వరకు మీరు ఓపు పడుతున్నారా? చెప్పండి. చెప్పడం చాలా ఈజీ కదా మనకి. చెప్పండి, ఎంతమంది చెప్తారు నేను ఓపు పడుతున్నానయ్యా బాబు అని? చూడండి, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నాన్ని కూడా సమయం కలదని బైబిల్ చెప్తుంది. ఏంటి? ప్రతిదానికి సమయం కలదంట. అయితే ఇప్పుడు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రతిదానికి సమయం కలదని బైబిల్ చెప్తుంది కనుక మరి మీరు ఆయన సమయం కొరకు ఎదురు చూస్తున్నారా? దావీదు ఎదురు చూశాడా? లేదంటే దావీదు ఒకవేళ ఇంక దేవుని చిత్తం కాదు, ఇది జరగదేమో నా జీవితంలో అని దేవుని చిత్తం నుంచి బయటకు వచ్చేసాడా? లేదు కదా. అయితే టు ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఏ
సీజన్ అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది ఇంగ్లీష్లో. ఏ టైం ఫర్ ఎవ్రీ పర్పస్ అండర్ హెవెన్ అని ఉంది ఇంగ్లీష్లో. ఎక్కడ ఉందండి? అండర్ హెవెన్. అంటే మీరు చాలా జాగ్రత్తగా చూడండి, అండర్ హెవెన్ అనేటువంటి మాట అక్కడ రాయబడిందండి. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నాను. టు ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఏ సీజన్, ఏ టైం ఫర్ ఎవ్రీ పర్పస్ అండర్ హెవెన్. హల్లెలూయా. ప్రతి దానికి కూడా ఒక సీజన్ ఉంది, ఒక సమయం ఉంది. అది మీరు పొందుకోవాలంటే అది ఎక్కడి నుంచి ఉందంటే పరలోకం నుంచి మీకు అనుగ్రహించబడుతుంది, ఇవ్వబడుతుంది. అందుకే బైబిల్లో కూడా యేసయ్య సువార్తలో గాస్పెల్లో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒకడు పరలోకం నుంచి అనుగ్రహింపబడదు కానీ భూమి మీద ఎవడు ఏది పొందనేరడు అని చెప్పాడు. ఈ దావీదు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత తను ఏనాడు కూడా దేవుళ్ళలోంచి తొలగిపోలేదు, దేవుని చిత్తంలోంచి తొలగిపోలేదు. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు. కానీ ఒక దినాన్న దేవుడు దావీదు జీవితంలో చేయాల్సింది చేసి చూపించాడు అతని ప్రజలకి, దేవుని ప్రజలకి. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం కనిపెట్టినప్పుడు, ఎదురు చూసినప్పుడు, ఆయన మీదే ఆశ పెట్టుకున్నప్పుడు, ఎవరి మీదండి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నా చదువు మీద ఆశ పెట్టుకున్నప్పుడు, నా ధనం మీద ఆశ పెట్టుకున్నప్పుడు, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ మీద నేను ఆశ పెట్టుకున్నప్పుడు, ఇతరుల మీద ఆశ పడినప్పుడు దేవుడు ఎలా చేస్తాడు? ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీదండి? అందుకే కీర్తనకారుడు అక్కడ మనం చదువుకున్నాం, నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను, యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాను అనేటువంటి మాట కీర్తనకారుడు పరిశుద్ధ గ్రంథంలో 130వ కీర్తన 5వ వచనం. మళ్ళీ చదువుతారు ఒకసారి. ఎవ్రీబడీ కెన్ రీడ్. ఓకే అమ్మా. యెహోవా కొరకు నేనేం చేస్తున్నాను? కనిపెట్టుచున్నాను. yes, హల్లెలూయా. ఎవరి ప్రాణం అంటే కీర్తనకారుడి ప్రాణం ఎవరి కొరకు కనిపెడుతుంది? యెహోవా కొరకు కనిపెడుతుందట. మరి మీరు దేవుని కొరకు కనిపెట్టగలుగుతున్నారా? నెక్స్ట్ ఆయన మాట మీద నేను ఆశపడ్డా, ఏం చెప్తాడో దేవుడు నా జీవితంలో, నెక్స్ట్ పొజిషన్ ఏంటి, నెక్స్ట్ నా జీవితంలో ఏ బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాడు, నెక్స్ట్ ఆయన మాట ద్వారా నా జీవితం మార్చబడిపోతుంది. జస్ట్ ఆయన మార్చాలి కదండి. అవునా కదా? అవునా కదా? కేఏ పాల్ గారి గురించి చెప్పమంటున్నారు. కేఏ పాల్ గారి గురించి అమెరికా వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో, ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మాట్లాడేటువంటి మాట చాలా అద్భుతంగా ఉంటుంది కేఏ పాల్ గురించి. ఇతను నేను వాడుకుంటాను, ఇతను నువ్వు హెలికాప్టర్ ఇవ్వనని చెప్పాడంట దేవుడు. నేను స్టార్టింగ్ దినాల్లో 2014 నుంచి నాకు ఈయన గురించి కొన్ని అక్కడక్కడ ప్రభువు నాకు తెలియజేస్తుండే, ఎవరొక ద్వారా ఇంత ఉండేవాడిని. అవునా, నాకు ఆశ్చర్యం అనిపించేది. అయితే ఒక రోజు ఒక టెస్టిమనీ నేను విన్నాను ఆయన గురించే. ఆయన 3 రోజులు వరుసగా బైబిల్ చదువుతున్నాడంటండి. వరుసగా బైబిల్ చదువుతున్నాడంట. వరుసగా బైబిల్ చదువుతున్నాడంట ఒక పాకలో కూర్చుని. అమెరికా వాళ్ళతో దేవుడు మాట్లాడాడంట, నువ్వు వైజాగ్ వెళ్తే అక్కడ కేఏ పాల్ ఒక ఆయన ఉంటాడు, నువ్వు అమెరికా తీసుకురావాలి, నీ రూమ్ ఇచ్చేయి, హెలికాప్టర్ ఇవ్వాలి, నేను అతను ప్రపంచం మొత్తం వాడుకుంటానని దేవుడు అమెరికా వాళ్ళతో మాట్లాడాడంట. మాట్లాడగానే ఈయన బైబిల్ చదువుకుంటున్నాడు. అతను కాలింగ్, ఏ కాలింగ్ అయితే ఉందో ఆ కాలింగ్ నమ్మిడు, బిలీవ్ చేశాడు. నా పిలుపు ఇది, దేవుడు నన్ను యూజ్ చేసుకుంటా అన్నాడు. టోటల్ ఎంటైర్ వరల్డ్ లో ఒక ఇవాంజలిస్ట్ గా నన్ను దేవుడు వాడుకుంటాడట. దేవుడు నాకు ప్రామిస్ చేశాడు. దేవుడి కొరకు కనిపెట్టినప్పుడు, దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు యుఎస్ వాళ్ళతో, అంటే అమెరికా వాళ్ళతో ఆయన అప్రూవ్ చేయి, ఆయన మాట్లాడి వాళ్ళని పంపించి ఆయన అమెరికా తీసుకెళ్లి ఆఖరికి బోయింగ్ 74 అనేటువంటి ఒక ఫ్లైట్ కూడా ఇచ్చి ఒక సువార్థికుడిగా 148 కంట్రీస్ కి గాస్పెల్ ప్రకటించాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట అంత శక్తి ఉంది. అందుకే కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే, నేను ఆయన మాట కొరకే కనిపెడుతున్నాను. ఇప్పుడు ఇవి ఉన్నారు, కొన్న వాళ్ళ అమ్మగారు ఉన్నారు, బాబు పాస్టర్ గారు నేను మీకు ఇది పలానా సహాయం చేయాలనుకుంటున్నాను అంటారు. సరేనమ్మా, సరే చేయండి, మంచిదేనమ్మా అనుకుంటాం. కానీ ఆవిడ అంటది, అమ్మ నా పరిస్థితి బాగోలేదు, ఏమనుకోద్దు, చేద్దామని అనుకున్నాను, కానీ ఇది నేను చేయలేకపోతున్నానని మాట మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాట వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. మనిషి మాటిచ్చి తప్పుతాడు కానీ దేవుడు మాటిచ్చి తప్పుడు కదా. దేవుడు అదే అంటున్నాడు, పిలిచినవాడు నమ్మదగిన వాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు కానివ్వండి, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు కావండి, దేవుని కొరకు మీరు కనిపెట్టుకుంటే, ఆయన మాట కొరకు మీరు ఆశ పెట్టుకుని ఉంటే దేవుడు మీ జీవితంలో చేయాల్సింది చెయ్యక మానడు. హల్లెలూయా. దేవుడు చాలా నమ్మదగిన వాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మనం దేవుడు చేసేంత వరకు కొంచెం కొన్ని పేషెన్స్ అనేది మనకు అవసరం, ఓపిక, ఓర్పు. చూడండి, హీబ్రూ చాప్టర్ 10:36 అంటాడు, దేవుని చిత్తం నెరవేర్చిన వారు మీకు వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఒరిమి అవసరమైంది అంటాడు. ఏమవ్వాలంట? ఒరిమి. మీరు దేవుని చిత్తం నెరవేర్చాలంటే, మీరు వాగ్దానం పొందాలంటే కనుక మీకు ఒరిమి అవసరమైంది. అలాగే హీబ్రూ చాప్టర్ 10:35 అంటాడు, కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టదు, దాని ప్రతిఫలంగా మీకు గొప్ప బహుమానం కలుగుద్ది. ఏ బహుమానం కలుగుద్దట? గొప్ప బహుమానం కలుగుద్దని ప్రభు చెప్పాడు. అయితే హీబ్రూ చాప్టర్ 10:35 మాట అన్నాడు, మీకు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుద్ది. దేవుడిచ్చే బహుమానం. దేవుడి కొరకు కనిపెట్టినప్పుడు, దేవుడి కొరకు ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుంది అసలు? హల్లెలూయా. అవునా కదండి? దేవుడిచ్చే బహుమానం చాలా బలంగా ఉంటది కదా. ఉంటుందా ఉండదా? నేను ప్రభుని అడిగాను, మా అమ్మ నాన్న మారలేదు,
నాకు వివాహం అయిపోద్ది కదా, నాకు అర్జెంటుగా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇలా అప్పుడు మారలేదు, పూజలు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను వివాహం చేసుకుంటాను కదా ప్రభు, నాకు వివాహం చేస్తాను కదా, నాకు అర్జెంటుగా ఒక ఇల్లు కావాలి. ఏం కావాలి? ఇల్లు కావాలి. మరి వచ్చినవాడిని ఎక్కడ ఉండాలి? మరి ఇల్లు కావాలి. నేను అడిగాను, ప్రభు నాకు అర్జెంట్గా ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. దేవుడు అన్నాడు, సరే నీకు ఇల్లు కావాలి కదా, వెళ్ళిపోతే అదిగో గర్గపుర రోడ్లో అపార్ట్మెంట్ కడుతున్నారు కదా, వెళ్ళి ప్రార్థన చేసుకోండి. వెళ్ళిపోయి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి, ప్రభు ఈ అపార్ట్మెంట్ నాకు కావాలి యేసునామములో ఆమేన్ అండి. ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్కి వెళ్ళి దాని ఫ్లాట్ వాల్యూ అండి 45 lakhs. ఒక ఫ్లాట్ వాల్యూ 45 lakhs అండి. దాని ఖరీదు ఒక అపార్ట్మెంట్, ఒక ఫ్లాట్ 45 లక్షలు. నా దగ్గర డబ్బుల్లో కానీ విశ్వాసం ఉంది, దేవుడు ఎందుకు కూడా ఇస్తాడు కదా, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రభు అంటున్నారు పరిశుద్ధాత్మ, సరే అయితే మోకరించడుగు అంటే షూ తీసేసాను. ఆ ఇసుక ఉంది, ఇసుకలో మోకరించి, ప్రభు యేసునామములో ఈ ఫ్లాట్ ఎవరో కొనకూడదు ప్రభు, నేనే కొనుక్కోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేశాను. ఎందుకు చెప్తున్నాను ప్రియులారా, ఇది నా చిత్తం, ఇది నా ఆలోచన. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? చూద్దాం లేఖన భాగంలో దావీదు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. కీర్తన Psalm 5 కీర్తన 5వ కీర్తన 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపు. దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము. తర్వాత నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచంటున్నాడు దావీదు. హల్లెలూయా. ఎవరి మార్గాన్ని స్పష్టంగా కనపరచాలంట? దేవుని మార్గం ఏంటి, నా పట్ల నీ మార్గం ఏంటి, అది నాకు స్పష్టంగా కనపరచు. యు కెన్ షో మీ యువర్ వేస్. నాకు చూపించు నీ యొక్క దారి, నీ యొక్క వేస్ అంటే నీ మార్గం నాకు చూపించు. ఆయన అంటున్నాడు దావీదు, నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరుస్తావా? మరి ఇలా మనం అడగలుగుతున్నామా? ఇప్పుడు ఫ్లాట్ ఉంది, నాది నా చిత్తం, అది ఏసే అన్నాడు నీ ఇల్లు ఇక్కడ కాదు వైజాగ్లో ఉంది ఇల్లు అన్నాడు. హల్లెలూయా. అసలు ఇల్లే లేదు నాకు ఇక్కడ. దేవుని స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. దేవుని మనం ఎలా అడిగితే ఎంత బాగుండో. దావీదు అంటున్నాడు, నీ మార్గాన్ని నాకు కనపరుస్తావా? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దావీదు అంటున్నాడు, యెహోవా నా కొరకు పొంచున్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము. నీ మార్గము నాకు స్పష్టంగా కనపరుస్తావా తండ్రి? నీ మార్గాన్ని నాకు చూపించు. ఆయన మార్గాలు మనకు తెలియచేయబడాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నీ మార్గం ఏంటి అని మనం అడిగినప్పుడు తన మార్గంలో మనం నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, నీవు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తాను. Isaiah chapter 48:17 కూడా అలా అంటాడు. చదవండి ఒకసారి. Isaiah chapter 48:17. యెషయా గ్రంథం 48:17 వచనం. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైనా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నడిపిస్తాను. హల్లెలూయా. ఆయనేమో నీవు నడవలసిన త్రోవ నేను నడిపిస్తాను. దావీదు కూడా అంటున్నాడు, నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరుస్తావు అంటున్నాడు దావీదు. ఈ రోజున దేవుడు వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో పెడతాం, కొన్ని విషయాలు దేవుని దగ్గర మనం కనిపెడతాం, కొన్ని విషయాల్లో దేవుని సహాయాన్ని కోరుకుంటాం, కానీ దేవుని మార్గాలకి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. అది ఎలా జరుగుద్దో నాకు తెలియదు, ఐ డోంట్ నో, బట్ నీ చిత్తానుసారంగా నువ్వు చేయను ఆయన, నీకు స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దావీదు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దావీదు దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు దావీదుని దేవుడు ఏ స్థితిలో చూడాలనుకున్నాడో ఆ స్థితిలో దావీదుని చూడగలిగాడు. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలంటే కనుక నువ్వు దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. దేవుని నడిపించే మార్గంలో నువ్వు నడవాలి. దేవుని చిత్తం నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలంటే కనుక దేవుడు నేను నడిపించే కొద్ది నువ్వు నడిచినప్పుడు, ప్రభా ఆలస్యం అయిపోతున్నా, అందరూ ఎదిగిపోతున్నారు, సొసైటీలో చూస్తుంటే నిన్న కాక మొన్న వచ్చిన వాడు ఎదిగిపోయాడు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగి నా జీవితంలో ఎప్పుడు చేస్తావు? నీ జీవితంలో చేసి ఎలాగుంటాయంటే నీకు పుట్టిన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించే స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది కదా. కంగారు పడిపోయి అనుకోండి చాలా ఈజీ, కానీ అది కొంత సమయం ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చింది నెక్స్ట్ నీ జనరేషన్ కూడా, నా పితలను ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని కూడా ఈ స్థితిలో పెట్టాడని చెప్పే సాక్ష్యాన్ని కలిగి ఉంటారు మీ పిల్లలు. హల్లెలూయా. అంతవరకు ఎదురు చూడడం అనేది నేర్చుకోవాలి. అందుకే బైబిల్లో మనం అక్కడ చదువుకున్నాం, మరొకసారి చదువుకుందాం. టు ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఏ సీజన్, ఏ టైం ఫర్ ఎవ్రీ పర్పస్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో రాయబడింది. అండర్ హెవెన్ అనేటువంటి మాట. సీజన్ సమయం ఉంది, లేదంటే సమయం అనేటువంటి మాట అక్కడ ఇవ్వబడుతుంది తెలుగులో. ఏ టైం ఫర్ ఎవ్రీ పర్పస్, ప్రతి దానికి కూడా పరలోకం నుంచి మీకు ఏం కావాలంట? అండర్ హెవెన్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు దాన్ని? అండర్ హెవెన్ అంటే ఆకాశం కింద ఉన్న ప్రతిదానికి కూడా సమయం కలదని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు కలగ చేసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడండి? కలగ చేసుకుంటాడు. అయితే ఒకరోజు దావీదుని హెచ్చించాలనుకున్నాడు కనుక దావీదు జీవితంలో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా.
దావీదుని ఎలా హెచ్చించడం మొదలు పెట్టాడంటే, ఒకరోజు దావీదుని ఎవరైతే చంప చూస్తున్నారో, శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. హల్లెలూయా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక మన సందర్భాన్ని గమనిద్దాం. అయితే ఓకే, పరిశుద్ధాత్ముడు నాకు ఈ సందర్భాన్ని చెప్పంటారు. 2 Samuel chapter 5. 2 Samuel chapter 5. ఒకసారి 2 Samuel chapter 5 లో మనం ఏముందో అక్కడ చూద్దాం. దావీదు గురించి ఒక మాట రాయబడింది. దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరాలు 6 మాసములు, యెరూషలేములో ఇజ్రాయేలు యూదుల వారందరి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేశాను. దావీదుకి ఎప్పుడైతే 30 సంవత్సరాలు వచ్చినాయో అప్పుడు దేవుడు దావీదుని హెచ్చించాడుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 30 సంవత్సరాలకి చాలా ప్రాముఖ్యత బైబిల్లో ఇవ్వబడింది. యేసు ప్రభు 30 సంవత్సరాల పరిచర్యకు వచ్చారు. యేసు క్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు కరెక్ట్ గా పరిచర్యకు బయటకు వచ్చి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి తండ్రిని దేవుని దగ్గరికి వెళ్ళారు. యోసేపు 30 సంవత్సరాలకి అతని జీవితంలో కార్యాలు జరిగాయి. 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ దావీదుని కూడా దేవుడు ఏ స్థానంలో చూడాలనుకున్నాడో, ఏ స్థితిలో పెట్టాలనుకున్నాడో, దావీదుని నేను ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, దావీదు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, శత్రువు చచ్చిపోయాడు కనుక నా ఇష్టానుసారంగా పరిపాలించవచ్చు, నేను ఎక్కడ వెళ్తే అక్కడే నా సింహాసనం ఉండాలనుకో దావీదు. నేను ఎక్కడికి వెళ్ళాలి అసలు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుణ్ణి అడిగాడు. చూడండి ఒక్కసారి, అది కూడా మనం చూద్దాం, కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 2 Samuel ఒకసారి చాప్టర్ 2 ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, 2 Samuel chapter 2 మనం 1 నుంచి చదువుకుందాం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుడు దావీదుని ఎందుకు అంతలా ఆశ్రయించగల కారణం ఏంటంటే, దావీదు ప్రతి దానికి దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. మనము కూడా మన సమస్యలు అవ్వచ్చు, మనం అడుగుతున్నాయి కూడా ఎప్పుడు మన శక్తిని బట్టో, మన బలాన్ని బట్టో, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టో, లేదంటే మన స్టడీని బట్టో, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ బట్టో దేవుడు ఇస్తాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు పెంట కుప్ప మీద ఉన్న మనిషిని సింహాసనం మీద కూర్చుని పెడతాడు. హల్లెలూయా. దేవుడి మీద మనము ఎలా ఆధారపడాలంటే ఆయన శక్తిని బట్టి ఆధారపడాలి. ఆయన చేయగలడు, ఆయన హెచ్చించగలడు, ఆయన ఇవ్వగలడు, ఆయన వాడుకోగలడు, ఆయనను బలపరచగలడు, ఆయన నా స్థితి మార్చగలడు, నా జీవితంలో ఆయన చేయాల్సిన చేయగలడు అని మనం బిలీవ్ చేసినప్పుడే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను రాజు అయిపోయాను కదా, శత్రువు చచ్చిపోయాడు, నా ఇష్టం ఇక నా ఇష్టానుసారంగా పరిపాలించుకుంటా కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి అసలు? నువ్వు హెబ్రోనుకి వెళ్ళని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థానం ఎవరిదంటే దావీద్ది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం. ఈ రోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మనం ఆయన కొరకు కొన్ని విషయాల వరకు కనిపెడతాం, ఆయన మాట కొరకు కనిపెడతాం. ఆయన ఎప్పుడు చేస్తాడా, ఎలా చేస్తాడా, అసలు ఇది ఎలా జరుగుద్ది, ఇతని జీవితంలో ఎలా కార్యం జరుగుద్ది, ఈమె జీవితంలో ఎలా కార్యం జరుగుద్ది, ఏంటి అసలు అని మనం ఎన్నో రకాలుగా తలస్తాం. కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే దావీదు జీవితంలో ఆయన కలగ చేసుకుని, దావీదు ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూశాడో దేవుడిచ్చిన స్థానంలో దావీదు ఉండగలిగాడు. ఈరోజు దేవుడు నీ కొరకు ఒక టైం టేబుల్ సిద్ధపరిచాడు, ఒక టైం చూసుకుంటున్నాడు. ఆ టైం దాకా నువ్వు ఎదురు చూసినప్పుడు సనుక్కోకుండా, గొనుక్కోకుండా, ఏమాత్రం నువ్వు పాపం చేయకుండా, నువ్వు ఇతరులను దూషించకుండా, ఇతరుల గురించి నువ్వు చెడ్డగా మాట్లాడకుండా, ఇతరులను నువ్వు అవమానపరచకుండా, ఇతరులని నీ మనసులో నువ్వు కించపరచకుండా, అసూయపడకుండా, మత్సరపడకుండా, నీవు క్రీస్తుని పనులు నువ్వు నడుచుకున్నప్పుడు, ఇతరులు కూడా నువ్వు క్రీస్తు ప్రేమ చూపించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అసూయ పడినంత సేపు, మత్సర పడినంత సేపు, వాడి జీవితమా ఊరుక అని నవ్వుకున్నంత సేపు మన జీవితం అపహాస్యం అయిపోతుంది నలుగురిలో. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, క్రీస్తుయేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి. ఆయన మనసు మనం కలిగి ఉండాలి. నా తోటివాడు ఆస్వాదించబడుతున్నాడు, నా తోటివాడు హెచ్చించబడుతున్నాడు అని ఎప్పుడైతే నువ్వు ఈ మనసు కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఆటోమేటిక్ గా నేను ఏం చేస్తాడు, గ్రోత్లు తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ చేస్తాడు, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తాడు. చూడండి ఒకసారి ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం చాలా విలువైనవి. ఈ దావీదు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూశాడో, దేవుని కొరకు కనిపెట్టుకున్నాడో, దేవుడిచ్చిన వాగ్దానం నమ్మాడు. నేను నిజంగా రాజును అవుతాను ఇజ్రాయెల్ ప్రజలకి, అది ఎప్పుడు ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కానీ నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. మీకు క్వశ్చన్ చెప్పనా, అసలు దావీదు పడ్డ శ్రమలు మామూలు శ్రమలు కాదు. అర్థమైందా? గృహంలో దాగులు తెచ్చింది, భోజలేని పరిస్థితి వచ్చింది. శత్రువు అయినటువంటి సౌలు ఎప్పుడు చంపేద్దామని రాజ్యాన్ని విడిచిపెట్టి తిరిగాడు, ఇతను చంపాలి. కానీ బైబిల్ చెప్తుందండి, దావీదు గట యెహోవా తోడే ఉండేను కనుక అంతకంతకు వర్ధిల్లుచుండెనని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవుడు నీకు తోడే ఉంటే, నువ్వు దేవుడికి భయపడి దేవుని ప్రజలకు కీడు చేయకుండా ఉంటే, దేవుడు నిన్ను వాళ్ళ ఎదుర్కొంటానే నిన్ను వర్ధిలింపజేస్తాడు. హల్లెలూయా. దేవుని నీ హెచ్చింపుని ఎవరు మనుషులు ఆపలేరు. మనుషులు ఆపాలనుకుంటారు కానీ వాళ్ళ తరం కాదండి. అందుకే మనము కూడా ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దావీదు అడిగినట్టు నీ మార్గాలు నాకు కనపరచము, నీ మార్గాలు నాకు తెలియచేయమని చెప్పి మనం కూడా ఈ రోజున అడుగుదామా, ప్రభా నీ మార్గాలు నాకు తెలియచే, నాకు సేవలని చెప్తున్నారు ప్రభా, ఆ సమయానికి ప్రార్థన చేస్తానులే, ఆ సమయానికి చక్కబెట్టుకుంటానులే అంటే దేవుడు నీ జీవితంలో చేయాల్సినవి
100 చేయాలనుకుంటే 20 చేస్తాడు. కానీ ఇక్కడి నుంచే నాకు సేవ ఉందంట, ప్రభు నీ మార్గాలు నాకు తెలియచే, నేను కష్టపడతాను అని దేవుని సన్నిధిలో పెనుగులాడి ఒక యాగోబు పెనుగులాడితే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పిక్చర్ చూపిస్తాడు. దిస్ ఈజ్ మై విల్, ఇది నా చిత్తము నీ జీవితంలో తెలియజేస్తాడు. నీకు బోల్ సమయం ఉంది, ఈ సమయంలో బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని ఎక్కువగా మోకాలను ముక్కలుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నింపుతాడు, అద్భుతంగా వాడుకుంటాడు దేవుడు. కానీ నెగ్లెక్ట్గా ఉండి నిర్లక్ష్యం ఉండి నాకు సేవ ఉందంట, చూద్దాం ఆ సమయాన్ని ప్రార్థన చేద్దాం, మినిమం 20 years దాటాల్సిందే నాకు, అప్పుడే నేను సేవ చేస్తాను అంటే దేవుడు అంటాడు, అమ్మో నీ విశ్వాసం నీ నమ్మకంతో సరే అయితే వెయిట్ చేయి అంటాడు దేవుడు. నీ జీవితంలో దేవుడు చేయాల్సిన కార్యం ఒక 100% చేయాలనుకుంటే ఒక 20%లోకి వచ్చేస్తాడు. ఎక్కడికి వచ్చేస్తాడండి? 20%. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండి వాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును. హల్లెలూయా. నేను దర్శనం చూడకముందు, నేను ఒక వ్యక్తిని ఒక చోటకి తీసుకెళ్లాలంటే దర్శనం చూడకముందు బండి మీద కూర్చుని అతను కూర్చోబెట్టుకుని, కొన్నిసార్లు పెట్రోల్ డబ్బులు ఉండేది కాదు, కనీసం బండి ఉండేది కాదు, దేవుని ప్రేరేపణ ద్వారా బండి తీసుకుని ఎవరొకరు అతను కూర్చోబెట్టుకుని దగ్గర విశాఖ కూడా అవతల కవిటిని తీసుకెళ్ళేవాడిని. ఎక్కడ తీసుకెళ్ళేవాడండి? ఒక వ్యక్తిని దేవుడు నన్ను ఈరోజు బ్లెస్ చేశాడు, నేను ఒక వ్యక్తిని తీసుకెళ్ళాను. ఒకరోజు ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి, రూపాయలు చర్చికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, యవ్వనస్తుడే. నా ప్రేరేపణ వచ్చి అడిగాను, బ్రదర్ ఏంటి ఇంకా బాప్తిసం తీసుకోలేదన్నా? అవునా. నాకు ప్రేరేపణ వచ్చి బాప్తిసం తీసుకొని కొన్నిసార్లు నేను సువార్త చెప్పాను. ఒక రోజున మొత్తం మీద అతను సైకిల్ మీద, నాకు సైకిల్ కూడా లేదు, అతని సైకిల్ మీద నేను ఎదురు కూర్చుని ఆయన వెనకాల కూర్చోబెట్టుకుని తాడేరు తీసుకెళ్ళి ఒక పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చేసాం. హల్లెలూయా. కనీసం నాకు ఆఫరింగ్ ఇవ్వడానికి ఆ పాస్టర్ గారికి నా దగ్గర కాన్ కూడా లేదు. కానీ వాళ్ళ ఇంట్లో ప్రభు లంచ్ ఏర్పాటు చేశారు, భోజనం చేసాం. ఈరోజు ఆ వ్యక్తి ఎక్కడున్నా నాకు తెలియదు. కానీ ఈ రోజు నేను అప్పటికి ఇంకా దర్శనం చూడలేదు, అప్పుడు ఇంకా నేను వాగ్దానం పొందుకోవాలి. కానీ దేవుడు ఈ రోజు నన్ను ఒక గొర్రె విషయంలో నేను నమ్మకంగా దేవుడు ఆ గొర్రెని తీసుకెళ్లాను, ఆ గొర్రెని తీసుకెళ్లాను, బాప్తిసం ఇప్పించాను. ఈ రోజున అనేక మంది గొర్రెల ముందు నన్ను నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఎవరి బిహేవియర్ ఎలాగుంది, ఎవరి మాట తీరు ఎలాగుంది, వాళ్ళ చేతలు ఎలాగున్నాయి. దేవుడు మళ్ళీ చెప్తున్నా, మంచి డ్రెస్ వేసుకొచ్చాడు పాస్టర్ గారు, దీన్ని చూసి ఇజ్రాయిల్ ఓకే నువ్వు నచ్చావు నాకు అంటే దేవుడు నా హృదయం చూసి దేవుడిని మాట్లాడతాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని చూసి దేవుడు మాట్లాడబోతున్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నీ హృదయ రంగాలను చూసి సాక్ష్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదుని విడిచిపెట్టలా. ఈరోజు నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడు. నీకు ఎలాంటి సమస్యలు వస్తున్నా, ఎలాంటి పరిస్థితి వస్తున్నా దేవుడు నిన్ను చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. కానీ నువ్వు ఆయన దగ్గర యథార్థంగా ఉండి తగ్గించుకుని భయభక్తులు కలిగి ఉన్నావా, నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు ఆయన జరిగించి తీరతాడు. హల్లెలూయా. వీళ్ళిద్దరు సందర్భం చెప్పంటున్నారు. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, ఇతన్ని కనుక చంపేస్తే నా కొడుకు రాజు అయిపోతాడు కదా, దేవుడు భయపడకుండా ప్లాన్ వేసుకున్నాడు, చంపేయాలి, అలాగే చంపేయాలి. ఇంకొక వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ముట్టను, ఈయన ముట్టేనా యెహోవా అభిషేకించేవాడు, నేను ఎందుకు చంపాలి, నేను చంపను అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ దేవుని చేత అభిషేకించబడ్డవారే, వీళ్ళిద్దరికీ దేవుని గురించి తెలుసు, తండ్రి దేవుని గురించి, వీళ్ళిద్దరూ రాజులే. ఒక వ్యక్తి చంపేద్దాం అనుకున్నాడు, ఒక వ్యక్తి నేను ముట్టను, నేను రాజు అవ్వడం కంటే ముందు నేను అతని జోలికి మాత్రం నేను వెళ్ళను. చూడండి, దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు అయిపోయాడంటే, తను హెచ్చించబడ్డం కంటే ఇతరులకు నేను కీడు చేయను. ముందు వాళ్ళు నన్ను ఏమైనా చేయని, నన్ను చంపేతో చూస్తున్నాడు, అయినా సరే నన్ను ఏమైనా చేయని, నాకు ఎందుకు, నేను మాత్రం అతను కీడు చేయను. దేవుడే కలగజేసుకున్నాడో, అసలు అతని చేతులకి మట్టి అంటకుండా, నాకు చెప్పాలంటే మరి మట్టి అంటకుండా దేవుడు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. ఒక వ్యక్తి ఏమో చంపేయాలి, ఒక వ్యక్తి ఏమో ఈ దేవుడు అభిషేకించేవాడు నేను ముట్టను. దావీదు పక్కన వాళ్ళు అంటారు, నీకు అవకాశం దేవుడే ఇచ్చాడు కదా, నువ్వు చంపేయచ్చు కదా. కొన్నిసార్లు మనతో ఉన్న వాళ్ళు ఇలాంటి ఐడియాలు ఇస్తారు మనకు కూడా, దేవునికి వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి ఐడియాలు ఇస్తారు. కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడడానికి ఇన్నిసార్లు ప్రయత్నించావు కదా, ఇన్నిసార్లు ప్రార్థన చేసావు కదా, ఇంత సమయం అయింది కదా, కొంచెం ఇలా ట్రై చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుందేమో కదా అంటారు. బైబిల్ చెప్తుంది, ఆయన కొరకు కనిపెట్టేవారు ఖచ్చితంగా ఒక రోజున ఆయన చేసే మేలు ఘనంగా ఉంటుంది. హల్లెలూయా. మనం ఆయన కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకసారి దావీదు పరిశుద్ధ గ్రంథం గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. దావీదుని ఎందుకు దేవుడు అంతలా ఆశీర్వదించగల కారణం ఏంటంటే, దావీదు, మళ్ళీ చెప్తున్నా, దావీదుని ఎందుకు అంత ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ దేవుని ఇంపుగా, గాడ్ చూజన్ పర్సన్. సెకండ్ వన్, దావీదు పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు దావీదు, ఒకసారి చూద్దాము. 19వ కీర్తన ఒకసారి తెరుద్దాం మనం. 19వ కీర్తన ఒకసారి తెరుద్దాం. 19వ కీర్తనలో ఏం రాయబడిందో చూద్దాం. 19వ కీర్తనలో ఏం రాయబడిందో చూద్దాం. 19వ కీర్తనలో దావీదు చూడండి ఒకసారి, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన రాయబడి, అక్కడ దావీదు ఏం చెప్తున్నాడు, 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. ఇలా చెప్తామంటే దేవుని పిల్లలు మనం, వాక్యం ఎంత బాగుందో ఈ రోజున, వాక్యం ఎంత ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యం అయ్యా నీ వాక్యం ఎంత అసలు ప్రీతికరమైందని ఎప్పుడని చెప్తాం మనం. దావీదు చెప్తున్నాడు. ఈరోజు పాస్టర్ గారికి ఎవరో చెప్పారేమో, అందుకే నాకు ఈరోజు వాక్యం ద్వారా వాయించేసాడు ఆయన అంటారు, అవునా కదా.
హల్లెలూయా చెప్పండి. కానీ దావీదు అంటున్నాడు, చూడండి దావీదు దేవుడు గ్రంథాన్ని, యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందెను భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె తాళ్ల కంటేను మొదలు. పాట పాడతాం కదా, అవునా కదా, జుంటే తేనె ఏదో పాట ఉంటుంది. చూడండి ఒకసారి అక్కడ ఏమంటున్నాడు ఇంకా దావీదు, చూద్దాం. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును. హల్లెలూయా. వాటి వల్ల సేవకుడు ఏం పొందుతాడంటండి? హెచ్చరిక. బయటికి వెళ్ళిపోండి. హెచ్చరిక పొందుతాడట. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొంట వల్ల గొప్ప లాభం కలుగుద్దంటండి. మళ్ళీ చెప్తున్నా, వాటిని ఎవరైతే గైకొంటారో వాళ్ళకి ఏం కలుగుద్దంట? మళ్ళీ చెప్పాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని ఎవరైతే గైకొంటారో వాళ్ళకి ఏం కలుగుద్దో మీరు చెప్పాలి. అక్కడ ఉంది, అక్కడ 11వ వచనం చదవండి ఎవరైనా సరే. వాటి వలన వందును, వాటిని గైకొట్ట వలన గొప్ప లాభం. చెప్పండి, ఏ లాభం అంటుంది? లాభం. మనం గైకుంటున్నాం ఈ రోజున. మనం గైకుంటే ఏం కలుగుద్దంట? గొప్ప లాభము కలుగుందట. తర్వాత చూడండి అక్కడ ఏమంటున్నాడు, తన పొరపాటులు కనుగొన వాళ్ళెవడు, కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకు నాపము, వాటి నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతునే, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాట నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. ఈ విధంగా దావీదు మనం అడగలుగుతున్నామా? చెప్పండి ఒకసారి, హార్ట్ఫుల్ గా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఏదో అడిగారు పాస్టర్ గారు చెప్పేస్తే పోతాను కాదు. ఒకసారి మీరు ఆలోచించి, మీ ప్రార్థనలు అలాగా ఉన్నాయి. ఎప్పుడు చెప్తావా, ఎంతసేపు అని అంటారు కొంతమంది ప్రార్థనలు. అంటారనరా? చెప్పండి గట్టిగా, అవునా కదా? మమ్మల్ని చూడవపరమా నువ్వు? ఇంకా అలాగే చేస్తామండి. ఇంకా మీ భక్తులు కదా, మీ పిల్లలం కదా. దేవుణ్ణి ఒక తండ్రితో మనం ఎలా మాట్లాడతాం, గౌరవించి అలా మాట్లాడి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దావీదు దేవుడు గ్రంథాన్ని, దేవుని మాటల్ని ఎలా ఘనపరుస్తున్నాడో చూడండి, ఎలా మహింపరుస్తున్నాడో చూడండి. అందుకే దేవుడు ఇవన్నీ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏం చేశాడు? అది మనం ఈ రోజున దేవునితో మన సహవాసం ఎలాగుంది? ఈ రోజున ప్రార్థన చేయమ్మాయి, కుటుంబ ప్రార్థన చేయంటే పెద్దోళ్ళ మీద సనుక్కుంటారు కొంతమంది పిల్లలు. ఏమండి, దేవుడు చూస్తున్నాడు. మరి దేవుడు నీ జీవితంలో ఏదైనా కార్యం చేయమని నువ్వు అడిగినప్పుడు దేవుడు కూడా సనుక్కుంటే నీ జీవితం ఎలా ఉంటుంది అసలు? చెప్పండి కొద్దిగా. ప్రార్థన చేయమని అడుగుతున్నారు. చేద్దాంలో టైం ఉంది కదా, 8 అయింది. అమ్మమ్మ ఒక అరగంట ఆగి చేస్తాలే ఏసే అంటాడు. నువ్వు అడిగితే ఒక కార్యాన్ని, అమ్మ ఇప్పుడు కొంచెం ఎంతో టైం అవ్వలేదు కదా, ఒక 2 years వెయిట్ చేయి, నేను చేస్తానంటాడు. ఊపు పడతావు నువ్వు? పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి రాశాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, సొలొమోను గురించి చెప్పమన్నారు. సొలొమోను గురించి దేవుడు అన్నాడు, నా కొడుకై ఉంటాడు సొలొమోను అన్నాడు. ఎలా ఏమై ఉంటాడో? నా కొడుకై ఉంటాడు దావీదు అన్నాడు. కానీ అలాంటి సొలొమోను ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలు కట్టడలు విడిచిపెట్టి విగ్రహార్థంతో తిరిగినప్పుడు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టాడో, దేవుడు సొలొమోను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. నా కొడుకుగా ఉంటాడు దావీదు అన్నటువంటి దేవుడే సొలొమోను ఏం చేశాడు? దేవుని దగ్గర ఎవరైనా ఒకటే, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు దేవుడు, నన్ను ఏం విడిచిపెట్టాడు తెలుసా అంటే, దేవుడు అంటాడు, అందరిలాగే ప్రేమించాను, నీ క్రియలు బాగున్నాయి, నీకు మంచి స్థితి ఇచ్చాను, నువ్వు గనక నీకు ఇచ్చిన స్థితిలో ఉండకుండా ఒకవేళ నీకు నువ్వు హెచ్చించుకుని పడిపోతే అప్పుడు దేవుడి పరిస్థితి కూడా మార్చేస్తాడు. నీ పరిస్థితి కూడా, చెప్పండి, నీ పరిస్థితి కూడా మార్చేస్తాడు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలంటే, దీన మనసు కలిగి తగ్గించుకుని మనం ఉండాలి. ఆయన సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ఆకాశం ఆయన, భూమి మరి ఆయన దగ్గర మనం ఎలా బ్రతకాలి? ఆయన గ్రంథాన్ని మనం ప్రేమించగలుగుతున్నామా? ఆయన ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ప్రతిదినము మనం ఆయన గ్రంథాన్ని చదవగలుగుతున్నామా? చదివి ఇందులో ఉన్నటువంటి లేఖన భాగాలు మన జీవితంలో మనం అప్లై చేయగలుగుతున్నామా? బైబుల్ చదవమ్మాయి కొంచెం అంటే, చదువుతాను అని ఫోన్ పట్టుకుని కూర్చుని ఎప్పుడో 11 అయిపోతుంది, కళ్ళు మూతలడిపోతున్నాయి, చాలు ఇంక రేపు చూస్తాను కట్టేసి, మరి బైబిల్ లేదిక, మళ్ళీ పడుకోవడమేక. కానీ ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా ఈ కార్యం చేయమంటే దేవుడు అంటాడు, అస్సలు ఆలకించండి నీ ప్రార్థన. అలా 2 చిరుచరు నవ్వుకుంటాడు, ఎంతసేపు చేసుకుంటావు చేసుకుంటాడు అంతే. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఎంత దేవుడు పరిశీలిస్తాడు మమ్మల్ని? ఖచ్చితంగా పరిశీలిస్తాడు. హల్లెలూయా. పరిశీలించడం పరిశీలించడు అని చెప్పని మాకు అర్హత లేదు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఎక్కడుందా మాట చూద్దాం. మనం బైబిల్ చూసి నేర్చుకుందాం. పాస్టర్ గారు మీరు చెప్తే నేను నమ్మను, మంచిదేనమ్మా, నువ్వు చెప్తే నేను చెప్తే నమ్మదు, కానీ హల్లెలూయా బైబిల్లో చెప్పిందో మనం చూడండి ఒకసారి. నవ్వు వస్తుంది కొంతమంది పరిస్థితి చూసి. యిర్మీయా గ్రంథం దగ్గర ఒకసారి, యిర్మీయా చాప్టర్ 17
జిర్మియా చాప్టర్ 17, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి, అక్కడ మనకి ఏముందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం ఒకసారి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలులను వరను దాని వేళ్ళు తన్నును, వెట్టకలను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం చింతనదు కాపుమందు. హృదయం అన్నిటికంటే మోసకరం. చెప్పండి, హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవక్తను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం, జాగ్రత్తగా వినండి, ఒకని ప్రవక్తను బట్టే వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా నేను హృదయం పరిశోధించేవాడును, అంతరంగను పరీక్షించేవాడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒకని ప్రవక్తను అంటే నీ ప్రవక్తను బట్టే ఏం చేస్తాడంట మా దేవుడు? నీ ప్రవక్తను బట్టే నీ క్రియల ఫలం చొప్పున నీకు ప్రతీకారం చేస్తాడట. హల్లెలూయా. నీ ప్రవక్తను బట్టి, నీ క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేసే దేవుడు నువ్వు కలిగి ఉన్న జాగ్రత్త. అందుకే నీ మాట ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, నీ నడవడికి ఎలాగుంది, ప్రతి దాన్ని బట్టి కూడా దేవుల్లో నిలకడగా మనం ఉండకపోతే చాలా ప్రమాదం. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది బైబిల్ని చూపించలేదనుకో, పాస్టర్ గారు సొంతంగా చెప్పేస్తున్నారు అనుకుంటారు మళ్ళీ. హల్లెలూయా. అందుకే బైబిల్ ప్రతి మాట మీకు నేను చూపిస్తున్నాను. మీ ప్రవక్తను బట్టి మళ్ళీ చెప్తున్నాను, ఒక ఫ్యామిలీని అక్కడ దేవుడు చూపించట్లేదు. ఒక్కడి ప్రవక్తను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం నేను చేస్తాను, యెహోవా నేను హృదయాన్ని పరిశోధిస్తాను, అంతరంగను పరీక్షించమనేటువంటి మాట అక్కడ కనపడుతుంది. హల్లెలూయా. అందుకే నీ క్రియలు నీ ప్రవక్తను బట్టి నీకు ప్రతిఫలం చేయబోతున్నాడట. చూడండి, జాగ్రత్తగా వినండి. సౌలు కుటుంబం, దావీదు కుటుంబం. సౌలు ఏమనుకున్నాడంటే ఇతను చంపేస్తే రాజ్యం వస్తా అనుకున్నాడు. దేవుడికి బాగుండా దేవుని వాక్యాన్ని నడిచి దేవుని ప్రజల్ని చంపేశాడు. సౌలు చంపేయడం లేదా? చంపేసిన తర్వాత సౌలు తన కుటుంబం ఏమైపోయింది? కుటుంబం ఏంది? మళ్ళీ చరిత్రలో కనబడకుండా అయిపోయిందండి. ఆఖరికి తన పిల్లలందరినీ, తన సంతానం అందరినీ చంపేస్తే ఒకే ఒక వ్యక్తి మిగులుతాడు. ఎవరు మిగులుతాడు చెప్పాలి మీరు? సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి మిగులుతాడు. దేవుని పిల్లలం మనం. మన ప్రవక్తలు ఎలాగున్నాయి? ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? బైబిల్ ఎలా చదువుకున్నారు? ఇక్కడ కొంతమంది యవనస్తున్నారు, బిడ్డలు. నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలి. ఇప్పుడు నుంచే దేవుడి దగ్గర ఒక డెడికేట్ చేయబడి భారం కలిగి ప్రార్థన చేసుకుంటే నీ జీవితం ఎలాగుంటుంది? అనేకులకు ఆశీర్వదకరంగా మారదా? ఎప్పుడో ఆ సమయాన్ని చూసుకుందాం పాస్టర్ గారు అంటే పిల్లరా, బైబిల్ చెప్తుంది దినములు చెడ్డవే, సమయమును సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. అందుకే ఇక్కడి నుంచి మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూద్దాం, ఆయన కొరకు కనిపెట్టుకుంది. ఇలా దావీదుని దేవుడు అంతలా ఆశ్రయించగల కారణం ఏంటంటే దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడు దావీదు, దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు దావీదు. ఎందుకంటే శత్రులు అతను పక్కన వాళ్ళు అన్నారు, దావీదు ఇది నీకు దేవుడే అప్పగించిన సమయము, అవకాశం లేకుండా నువ్వు సౌలు చంపొచ్చు కదా అన్నారా లేదా? కానీ ఆ సౌలు తాగేటువంటి వాటర్ బాటిల్ అవ్వచ్చు, మన భాషలో ఇప్పుడు అర్థమయ్యేలాగా, లేదంటే ఆ ఈటి కావచ్చు, ఏమండి ఆ మనిషిని బుడ్డి ఆ ఈటి తీసుకుని దావీదు దూరంగా వెళ్ళి చెప్తాడు సౌలుతోటి, అవునా కదా? కానీ ఏ నోటితో అయితే దావీదుని చంపాలనుకున్నాడో, తన చేతులతో ప్రయత్నించాడో, అదే సౌలు నువ్వు ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అవుతావు దావీదు అని చెప్పేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. పిల్లరా, మనం అనుకుంటాం ఇతరులు మన మాట ద్వారా, మన చేత ద్వారా ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ దేవుడు గనక వాళ్ళకి తోడే ఉంటే నువ్వే పతనం అవుతావు గనక వాళ్ళు పతనం అవరు. హల్లెలూయా. మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి ఒకటే. ఈ రోజున దావీదు నడుచుకున్నట్టు దేవుని వాక్యాన్ని ప్రేమించి, దావీదు ఎదురు చూసినట్టు దేవుని కొరకు ఎదురు చూసి, దావీదు ఎలాగైతే, ఇంకొక వచనం చూడండి ఏమన్నాడు దావీదు 8వ కీర్తనలో, 5వ కీర్తన 8వ వచనం, కీర్తన Psalm 5:8, కీర్తన 5వ కీర్తన 8వ వచనం. యెహోవా బట్టి నడిపింపుము, కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. అయితే దావీదు ఎలా మాట్లాడుతున్నాడు? ప్రతిదీ కూడా దావీదు ఎవరు చెప్పుకున్నాడండి? దేవుడు చెప్పుకుంటున్నాడు. మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలండి ఈ రోజున. పిల్లరా, మన జీవితంలో ఈపాటికే కొన్ని కార్యాలు జరగాల్సి ఉండాల్సింది, కానీ కొన్ని కారణాలు బట్టి
అవి ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇక్కడి నుంచైనా మన దోషాలని ప్రభు దగ్గర మనం ఒప్పుకుని విడిచిపెట్టి, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలడు కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి కనికరాన్ని పొందినటువంటి మాటలను బట్టి మనము కూడా మన జీవితంలో ఎక్కడి నుంచైనా దేవుని కార్యాలు జరగడానికి ప్రయాసపడదాం. ఒక యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడదాం. దేవా, ఎవరినైనా దూషించామేమో, ఎవరినైనా గురించి తప్పుగా మాట్లాడేమేమో, ఎవరినైనా సరే మనం ఏదో మనకు నచ్చినట్టుగా మాట్లాడేమో, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడి, ఎందుకంటే చూడండి, అయ్యా నువ్వు ఇంత బలంగా ఎలా చెప్తున్నావు అంటే, నేను ఒక కీర్తన మీ ద్వారానే చదివిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు, స్టన్ అయిపోతారు. ఇది నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రసంగం. నేను మార్నింగే రాసుకుని అక్కడ అదిగోండి 130 కీర్తన, 5వ కీర్తన, 19వ కీర్తన, 17వ కీర్తన. ఇప్పుడు నేను చదివే కీర్తన ఇప్పుడు దాకా చెల్లి చదివింది. వారి నోటికి ఏం లేదంటండి, యథార్థత లేదు. వారి అంతరంగం నాశనకరమైన గుంటటువంటి మాటలు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చదివే మాట చూడండి, దావీదు ఏం చెప్తున్నాడో చూడండి. దావీదు ఏం చెప్పాడో, దావీదు ఎలా దేవుడితో మాట్లాడాడో, ఎందుకు దావీదుని దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగాడో మనకు అర్థమవుద్ది. ఒక్కసారి చూద్దాం. 17వ కీర్తన 1-3 వచనాలు చదవం ఒకసారి. యెహోవా ఎస్, ఏం ఆలకించమండి అండి? మనం ఎలా అడుగుతామో దేవుని దగ్గర అండి? చెప్పండి ఒకసారి. మనం ఎలా అడుగుతాం అంతని గారు? చెప్పండి గట్టిగా. మనం ఎలా అడుగుతాం? ప్రభా నన్ను ఎంత బాధ పెట్టారు, నీకేం తెలుసు, నీకేం తెలుసు, ఎంత బాధ పెట్టారు నన్ను, ఇలా అంటాం దేవుని దగ్గర. అవునా కదా? ఆయన తెలియనట్టు ఎందుకు ఏదో చూసి ఏదో చేత కుదరదు మరి ఏంటనుకోండి, నువ్వే నా ఏదో చేయాలి అంతే. సరే పిల్లరా, దావీదు ఏమన్నాడు చదువునా? యెహోవా ఆలకించుము, నా మొర్ర ఏం చేయాలి? అంగీకరించయా. చదువునా నెక్స్ట్ వన్. yes, హల్లెలూయా. ఒక్కసారి ఆగనా చెల్లి. అది నా ప్రార్థన చెవియకుము, అది కపటమైన పెదవులని ఎందుకు బైబిల్లో రాయబడింది అంటే, కపటమైన పెదవులు కూడా ఉన్నాయన్నమాట. అంటే కపటంగా మాట్లాడే మనుషులు ఉన్నారు. అంటే లోపల కూడా పెట్టుకుని పైకి మాట్లాడుకుని కపటమైన మాటలు గల మనుషులు కూడా మన మధ్య సంచారం చేస్తున్నారు. దావీదు అంటున్నాడు, చదవమ్మ నెక్స్ట్ వన్. ఇలా అడిగే ధైర్యం నాకుందా, మీకుందా? ప్రభా నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన కాక. అడుగుతామండి మనం? చెప్పండి, ఎవరన్నా అడుగుతారా? మీరు అడుగుతారా? కుమార్ గారు అడుగుతారా లేదా? ఆవిడ అడుగుద్దంట. ఇంకెవరు అడుగుతారు? ప్రభా నీ సన్నిధి నాకు తీర్పు వచ్చిన కాక. ఎంతమంది అడుగుతారు? కరుణ గారు ఆలోచించి చెప్పండి. ఏదో చెయ్యొచ్చడం కాదు, ఆయన సన్నిధి నుంచి మీకేం రావాలి? తీర్పు వచ్చును గాక. దావీదు అంత ధైర్యంగా అడిగాడు. ఎందుకు అడిగాడు దావీదు అసలు? చదవమ్మ నెక్స్ట్ వన్. నీ కనుదృష్టి చూచును, దర్శించి ఎస్ హల్లెలూయా చెప్దామా. ఆయనకంటే ఏ దురాలోచన కానరాల. నెక్స్ట్ వన్. హల్లెలూయా. ఇది మీకు నేను చెప్పాలనుకుంటున్నా. దావీదు అంటున్నాడు, నేను నా నోటి మాట ద్వారా కూడా నేను అతిక్రమింపును అని దేవునితో చెప్తున్నాడండి. మీ నోటి మాట ద్వారా మీరు ఎంత అతిక్రమించారు? జాగ్రత్త, నోరుంది కదా అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతానండి, అనుకోకుండా మీ జీవితం పతంలోకి వెళ్ళిపోద్దండి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపును, నా నోటి మాట కాచుకుంటాను. బైబిల్ ఒక మాట రాయబడింది, ఈ నాలుక అంటండి చిన్నదే కానీ అడవిని తగలబెడతదట. దేని తగలబెడతండి? అడవిని తగలబెడతట. అందుకే దావీదు అంటున్నాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపును అనేటువంటి మాట దావీదు చెప్తున్నాడు. దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు అయ్యాడు? ఎందుకు దావీదు చరిత్రలో నిలిచిపోయాడు? ఎందుకు దావీదు ప్రకటన గ్రంథం దాకా వెళ్ళాడు? ఎందుకు యేసయ్య దావీదు కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు? దేవుడి దగ్గర దావీదు చాలా యథార్థంగా నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట చెప్తాను. అయ్యో మరి బెత్షెబా విషయంలో తప్పు చేశాడు పాస్టర్ మీద బలంగా చెప్పేస్తున్నారు దావీదు గురించి అంటే, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావీదు గురించి. ఒక బెత్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో దావీదు తప్పు చేయలేదు అన్నాడు. హల్లెలూయా. పిల్లరా, మన నోటి మాట ద్వారా మనం అతిక్రమింపకూడదు. మనం విన్నాక చదువుకున్న ఇర్మియా గ్రంథంలో కూడా మన క్రియలను బట్టి, మన ప్రవక్తను బట్టి ఆయన ప్రతిఫలం ఆయన చేయబోతున్నాడట. ఇప్పుడు దాకా ఎన్నో దోషాలు చేసావు, నీకు నోరుంది కదా, నీకు నచ్చినట్టుగా మాట్లాడావు, ఎవరి గురించో మాట్లాడావు, నీకు తెలియపోయినా సరే మాట్లాడేసావు, మాట తెలుసావు, దానివల్ల సరే నీ కుటుంబం నష్టపోతుంది. జాగ్రత్త. నీకెందుకు? నువ్వు చూసావా, నువ్వు విన్నావా, నీ చెవుతో విని నీ కళ్ళతో చూస్తేనే నువ్వు మాట్లాడు. నువ్వు చూసినా సరే, నువ్వు విన్నా సరే దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా. మనం చూడకుండా, మనం వినకుండా ఎవరు చెవునో పడింది అది మన దగ్గరకు వస్తే దాని గురించి మనం 10 రకాలు చెప్తే కనుక, దావీదు అంటున్నాడు, నోటి మాట ద్వారా నేను అతిక్రమింపనయ్యా అంటున్నాడు. దేవుడు మనకు మాట అంటున్నాడు, రాత్రి వెళ్ళి నన్ను పరిశోధించి దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు, నన్ను పరిశోధించావు, నీకు ఏ దురాలోచన కూడా కారాలేదంటున్నాడండి దావీదు. మనం చెప్పగలం ఈ మాట? ఒక్కసారి పిల్లరా, దావీదు అంటాడు, ఐ యామ్ బ్లెస్డ్ పర్సన్. ఆర్ యు బ్లెస్డ్ పర్సన్? నువ్వు చెప్పగలవు, నేను కూడా ఆశీర్వదించబడ్డ కుమార్తె అని చెప్పి ఒక్కసారి మోకరించగలుగుతారా?
మోకరించగలిగితే ఇక్కడి నుంచి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. ఈరోజు లేఖన భాగాల ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? దావీదు ఎందుకు దేవుని దగ్గర యథార్థంగా నడుచుకున్నాడు, యథార్థంగా మాట్లాడుతున్నాడు? దావీదు దేవుని గ్రంథాన్ని, వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇష్టపడుతున్నాడండి. వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్నాడు. దావీదు దేవుని గణపరుస్తున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. అంతేకాదు నీ మార్గాలు నాకు చూపించంటున్నాడు, నీ కొరకు నేను కనిపెడతానని చెప్పి కీర్తనకారుడు చెప్పిన ఇలా అనేక విషయాలు మనం విన్నాం. ఇతరుల గురించి మనం చెడ్డగా మాట్లాడుకుంటున్నామేమో, మనకు తెలుస్తున్నదే తెలియంది. మనం ఎవరి గురించి అయినా సరే చెడ్డగా మాట్లాడేమేమో, మనకు నచ్చినట్టు మాట్లాడేమేమో, మనకు నచ్చినట్టుగా ఊహించుకుని తలంచుకుని లోపలే మనం బాధ పెట్టామేమో. ప్రీతిమైన దేవుని బిడ్డలారా, ఎవరి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడడం నీకు ఎటువంటి అర్హత లేదు. దావీదు అంటున్నాడు, నా నోటి మాటను కూడా నేను అతిక్రమింపనయ్యా అని చెప్తున్నాడు దావీదు. అందుకే దావీదు గురించి ఇది యేసయ్య అంటున్నారు. యేసయ్య ఎలా పిలవబడ్డారంటే దావీదు కుమారుడు అటువంటి పిలవబడినట్టుగా మనం చూస్తున్నాం. యూదులు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు అని బిగ్గరగా అరిచినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దావీదు జీవితంలో అంత ఘనత ఎందుకు ఇవ్వబడిందండి? దావీదు జీవితాలు అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు నీ జీవితం ఇతరులకి ఒక్కసారి నీ జీవితాన్ని కంపేర్ చేసుకో. దేవుడు సన్నిధిలో నువ్వు నిలబడితే దేవుడిని యాక్సెప్ట్ చేయగలుగుతావు. రా నా కుమార్తె నా రాజ్యంలో అడుగుపెట్టు, రా నా కుమారుడు నా రాజ్యంలో అడుగుపెట్టు. నీ మాట ఎలాగున్నాయి, నీ చేతలు అలాగున్నాయి, నీ ఉద్దేశాలు అలాగున్నాయి, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎవరెవరిని బాధ పెట్టావు, ఎవరి గురించి నీకు నోరుందని మాట్లాడుకున్నావు, తప్పు. ఎవరి గురించి నువ్వు మాట్లాడడం నీకు అర్హత లేదు. నీ ప్రవర్తన బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు. జాగ్రత్త. నీకు నోరుంది కదా, నీ ఇష్టానుసారంగా మాట్లాడక దయచేసి. ఎవరి గురించో నీకు తెలియకుండా మాట్లాడకు. నువ్వు చూస్తే కనుక ఆ దేవునికి అప్పగించుకోవడమే. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు. ఇక్కడి నుంచి అయినా సరే, ప్రభా నా కుటుంబం అనేక దోషాలను బట్టి నెట్టివేయబడుతుందేమో, అనేక దోషాలను బట్టి కప్పివేయబడుతుందేమో నా కుటుంబం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, ఎన్నో సంవత్సరాల నుంచి నీ దగ్గర గోజాడుతాను, నా కుటుంబంలో ఎటువంటి పరిస్థితి నెలకొనలేదు, ఇంకా ఆశీర్వాదం కనపడదు. ఎందుకని? దేవుడు అంటున్నాడు, ఒకని ప్రవక్తను బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడండి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మనం కనిపెడదాం, దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడదాం. దావీదు నా నోటి మాట నేను అతిక్రమింప, నాకు నోరుంది కదా నేను ఎలా పడతా అలా మాట్లాడి గుర్తుపెట్టుకోండి. నాకు నోరుంది కదా నేను ఎలా పడతా అలా నేను మాట్లాడని చెప్పి దావీదు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా చూస్తున్నాం. దావీదు కీర్తనలో 17వ కీర్తనలో, నా నోటి మాట అతిక్రమింపనయ్యా. దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు దావీదు, దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుడు హెచ్చించేంత వరకు కూడా ఆయన రెక్కల కింద దీన మనసు కలిగి ఉన్నాడు. దేవుడు తగిన సమయంలో దావీదుని 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము హెబ్రోనికి వెళ్ళమన్నాడు. హెబ్రోన్ నుంచి యెరూషలేము నుంచి యావత్ ప్రపంచానికి ఈ రోజున మర్చిపోయినటువంటి ఒక భక్తుడుగా, దేవుని దాసుడుగా, దేవుని హృదయానుసారుడుగా, ఇంగ్లీష్ లో రాయబడింది గాడ్స్ ఓన్ హార్ట్ అంట. నాకు ఆశ్చర్యం పెద్ద మాట చెబితే గాడ్స్ ఓన్ హార్ట్ అంటే దేవుని హృదయానుసారుడని. ఎవరి దావీదు? అందరి చేత తునీకరించబడ్డాడు. ఎవరి దావీదు? గొల్లు కాసుకునేవాడు. ఎవరి దావీదు? సమాజంలో ఒక ఎన్నిక లేనివాడు. పేరు ప్రఖ్యాత లేని దావీదుని దేవుడు అంత స్థితికి నిలబెడితే నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్నది చేసి తీరుతాడు. నువ్వు బిలీవ్ చేయి, నమ్మికుంచు, విశ్వాసం ఉంచు. నీ ప్రవక్త మీద దేవునికి అధికారం ఒప్పుకో. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. నీ సమయం కొరకు దేవుడు నీ జీవితంలో చేయాలంటే కనుక నువ్వు ఆయన దగ్గర యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా, నమ్మకంగా బ్రతుకు. దయచేసి దేవుడు వచ్చేటప్పుడు మనం ఒక నిర్దోషమైన కలంకం లేనటువంటి ఒక వధువుగా నిలబడాలన్నటువంటి పత్రికలో రాయబడిన సంఘం గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటాయి బైబిల్లో. ప్రభా నా నోటి మాట నేను అతిక్రమింపను, దయచేసి నాకు నోరు ఉంది కదా అని చెప్పి నేను ఎలా పడతా అలా మాట్లాడను. నా నోటి మాటను బట్టి కదా ఈ రోజు నా జీవితంలో అనేక కార్యాలు కోల్పోయానేమో. ఈ పాటికే నా జీవితం మార్పు చెందాలి, ఈ పాటికి నా జీవితంలో అద్భుతాలు జరగాలి, ఈ పాటికి నా జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నా నోటి మాట నేను అతిక్రమింపను. అలాగే నీ నోటి మాట అతిక్రమించదు. క్రీస్తు ప్రేమ చూపించు, ఇతరులు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. వీళ్ళది ఆ కులం కదా, మా కులం కాదుగా, మా వాళ్ళు కాదు కదా అని కాదు. నీకు ఏ కులం లేదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అందరూ ఒకటే. బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారని బైబిల్ చెప్తుంది. కులం పేరు మనిషి మీద కనబట్ల, అందరూ క్రీస్తుని ధరించుకున్నట్టే గల్తీ రాసిన పత్రికలో చెప్తుంది. కులంతో సంబంధం లేదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యాక్ట్స్ చాప్టర్ 10:36 ప్రభు చెప్పాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు సువార్త అంగీకరించిన తర్వాత, సువార్త ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా బైబిల్లో ఏమని పిలువబడ్డారంటే వాళ్ళు యేసుని వెంబడిస్తున్నారు కనుక వీళ్ళ క్రైస్తవులని పిలువబడ్డారు. వీళ్ళు పలానా మతస్థులు, పలానా కులస్తులని పిలువబడలేదు, కానీ వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ క్రీస్తుని ప్రకటిస్తున్నారు, వీళ్ళ క్రైస్తవులండి అని పత్రికల అపోస్తలుగా రాయబడిగా మనం చూస్తున్నాం. క్రైస్తవులు. నీ నోటి మాట ద్వారా అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారేమో ప్రియులరా. నోరుంది కదా అని చెప్పి మీ జీవితంలో ఇప్పటికే జరగాల్సిన కార్యాలు మీ చేతులారా మీరు ఆపేసుకున్నారేమో. దేవుడు అంటున్నాడు, ఒకని ప్రవక్తను బట్టి నేను వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి కనీసం తన నోటి మాటలను క్షమించని అడగలేకపోయాడు. కానీ ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవాన్ని హెచ్చించు, దేవాన్ని కొరకు కనిపెడుతున్నప్పుడు
వాళ్ళిద్దరి జీవితాల్లో దేవుడు కలగజేసుకున్న ఒక వ్యక్తిని మరణానికి అప్పగిస్తే ఒక వ్యక్తిని సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు తెలుసు. ప్రభు దగ్గర కనిపెట్టు. ప్రభా నేను నీ కొరకే కనిపెడతాను, ప్రభా నీ కొరకే కనిపెడతాను.